ఇంకొకటి మీరు కన్సల్టెన్సీ ద్వారా అప్రోచ్ అయ్యి వస్తారు కదా, కన్సల్టెన్సీ వాళ్ళకి ఎవరు ఒక్క రూపాయి కూడా పే చేయొద్దండి. మన నుంచి వాళ్ళు ఎవరు ఏ కన్సల్టెన్సీ వాళ్ళు కూడా యూకే ప్రాసెస్కి అయితే డబ్బులు అయితే అడగారు. మీరు జాగ్రత్తగా చూసుకొని ప్రాసెస్ చేసుకోండి. ఎవరైనా డబ్బులు అడిగితే మాత్రం ఇది ఫేక్ అని చెప్పి అనుకొని వేరే దగ్గరికి వెళ్ళండి. కన్సల్టెన్సీ వాళ్ళని కూడా కొంచెం జాగ్రత్తగా చూసి నమ్మండి. అండ్ ఎక్కువ ఫీజులు ఎందుకు పెట్టిస్తారు కన్సల్టెన్సీ వాళ్ళు నాకు అర్థం కాదు. వాళ్ళ ఇన్కమ్ కోసం ఒక జీవితంతో ఆడుకోవడం ఏందో నాకు అర్థం కావట్లేదు. కొంచెం తక్కువ ఫీజులు ఉన్న యూనివర్సిటీని చూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళు కూడా అదే హెల్ప్ మనకు చేస్తే బాగుంటుంది అని నేను కోరుకుంటున్నా. కొంచెం మానవత్వంతో ఆలోచించవచ్చు కదా. మన తెలుగు వాళ్ళని మోసం చేస్తున్నారు ఇక్కడ. ఎందుకు మానవత్వం లేదు మనుషులలో, ఇట్లా మూర్ఖత్వంగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు. ఎక్కువ ఫీజులతోటి పిల్లల్ని ఇక్కడ పంపిస్తున్నారు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా రూమ్ రెంట్లు వాళ్ళే కనుక రూమ్ ఇవ్వాల్సి వస్తుంటే రూమ్ రెంట్లు అయితే ఎక్కువ తీసుకుంటున్నారు. కొంచెం రీజనబుల్గా చూసి కాపాడండి. మన తెలుగు వాళ్ళని మనం సపోర్ట్ చేయకపోతే ఎట్లా అండి? మీరు ఇంకా